హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఇది చూసారా, ఈ కాయలు చూడండి, వంకాయలాగా ఉంటాయి, ముళ్ళులు వచ్చి ఉంటాయి. ఇది నేల ముళ్ళ వంకాయ అంటారండి మా పక్క. నేల ముళ్ళ వంకాయ చూస్తున్నారు కదా, ఈ పండిపోతే అలాగ వస్తుంది. పచ్చప్పుడేమో వంకాయలాగా చిన్న చిన్న వంకాయలాగా ఉంటాయి. పండితే మాత్రం ఇది ఇట్లా వంకాయ ఇట్లా పండి ఉంటాయి. ఆకు కూడా ముళ్ళులు ఉంటాయండి. ఇది పట్టుకోలేము అసలు ఈ చెట్టుని. చూస్తున్నారు కదా, కానీ ఇది చాలా ఔషధ గుణాలు కలిగిన చెట్టు. ఈ కాయని నలగొట్టి తెల్లగడ్డేసి దానిలో ఆ ఆకు కాయ తెల్లగడ్డేసి కానీ నలిపి పండిన తర్వాత పన్ను నొప్పి పుడుతుంటుంది కదండి, ఆ పన్నులో కానీ పెడితే ఏదన్నా పురుగు ఉన్నా కానీ రాలిపోతుంది. అదో ఆ కాయ పండాలన్నమాట. ఆ పండిన కాయని నలగొట్టాలి, తెల్లగడ్డేసి నలగొట్టి అది ఎత్తే ఆ పన్ను నొప్పి పుడుతుంటుంది కదా, పన్ను ఆ పన్నుకి పెడితే ఆ నీరంతా లాగేసి ఆ పంటలో ఏదన్నా చీడ పురుగున్నా కానీ కింద పడిపోతుందండి. అట్లా పండిన తర్వాత పచ్చికాయ కాదు, ఇట్లా పసుపుగా వచ్చిండే కాయకి. అంతే కదండి, వీటిని కూర కూడా చేసుకుంటారంట, కానీ మేమైతే ఎప్పుడు చేసుకుని మేము ఎక్కువ పంటను ఎప్పుడు పెట్టుకుంటారు. అది చాలా మంచి గుణాలు ఉన్న ఔషధ కాయలండి అవి. చూస్తున్నారు కదా, మంచి ఇది. ఈ చెట్టు చాలామందికి తెలుసుంటుంది, చాలా రకాల ఔషధాలకు పనికొస్తే. ఈ వీడియో నచ్చినట్లు లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్.